విదేశీ పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో దిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆల్రెడీ నాయకులకు కూడా, ముఖ్యమైన నాయకులకు కూడా ఆల్రెడీ ఫోన్ చేసి మనమే వస్తున్నాం, కూటమే వస్తుందని చెప్పారంట. మరి చూడాలి కూటమి వస్తుందో లేదా. తర్వాత అంతేకాకుండా రేపు కరకట్టకి అమరావతిలో ఉండి కరకట్టకి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్తో కూడా, అక్కడ ముఖ్య నాయకులతో కూడా భేటీ అవుతాడు అని తెలుస్తుంది. విదేశాల్లో చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేశాడు, పెద్ద పెద్ద ప్లాన్లు వేశాడు. కౌంటింగ్ రోజు ఏం చేయాలనేది అని కూడా తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ అంటే కొన్ని మ్యాక్సిమం 1000, 2000, 5000 లోపల ఉండే ఓట్లని ఎలా వాటిని టీడీపీకి మళ్లించాలనే ఒక పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈయన కూడా అంటే ఎవరెవరైతే ఏజెంట్లు ఉన్నారో, టీడీపీ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళతో కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నాడంట కరకట్టలో. అంటే చంద్రబాబు నాయుడే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఇంకా మనం తెలుసుకోవచ్చు ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో. దగ్గరగా 1500 వచ్చే ఓట్ల దగ్గర చంద్రబాబు నాయుడు ఏమైనా చేయగలడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు కుట్రలు చాలా భయంకరంగా ఉంటాయి. తనకి నిజాయితీ, విశ్వసనీయత, మంచితనం అలాంటివి ఏముండవు. తన ఒళ్ళంతా, తన శరీరం అంతా కుళ్ళు, కుతంత్రం, ద్వేషంతోనే నిండిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వైఎస్ఆర్సీపీ. కాబట్టి చాలా ఏజెంట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాన్ని వృధా చేసుకోకూడదనే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కుట్రలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి పార్టీ అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. అదే నిర్దేశం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు ఏజెంట్లకి ఎలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈరోజు దిశానిర్దేశం చేశారు. మరి చూడాలి చంద్రబాబు నాయుడు కుట్రలు మరి ఈసీ గుర్తిస్తుందా, మరి లేకుంటే ఈసీ కూడా చంద్రబాబు నాయుడుకి లొంగిపోతుందా అని.